నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. సుప్రీంకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయాలని తెలంగాణేతర ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుంటే తెలంగాణ ఉద్యోగ సంఘాలు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పోలీసు శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన ఫ్రీ జోన్ వివాదం ఫైర్ జోన్గా మారుతున్న నేపథ్యంలో లోకల్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం డాక్టర్ మోహన్ రావు. ఈ ఫ్రీ జోన్ గురించి ఒక పెద్ద వివాదం రగులుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు స్థానికులకి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని టీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా వాదిస్తుంది. అసలు ఈ ఫ్రీ జోన్ కాన్సెప్ట్ ఏంటంటే దీని వెనుక ఎందుకు వివాదాస్పదమైంది? మేడం, ఈ ఫ్రీ జోన్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయడానికంటే ముందు చరిత్రలోకి ఒకసారి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి యొక్క కొన్ని సంఘటనల ప్రభావం కారణంగా ఈ ఫ్రీ జోన్ వివాదం అనేది ఏర్పడడం అనేది జరిగింది. కాబట్టి గతంలోకి వెళ్లకుండా డైరెక్ట్గా మనం ఫ్రీ జోన్ గురించి కనుక చర్చించినట్టయితే సరి అయినటువంటి ఒక అవగాహన మనకు ఫ్రీ జోన్ గురించి కలగదని నేను అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, 1955వ సంవత్సరంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసమని ఫజిల్ అలీ కమిషన్ అనేదాన్ని ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఏంటంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకే రాష్ట్రం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అట్లాంటి రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ఎక్కడెక్కడ వీలు పడుతుందో సూచించమని ఈ ఫజిల్ అలీ కమిషన్ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అయితే 1955లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అప్పట్లో తెలంగాణ వేరుగా ఉండేది. వాళ్ళు అప్పుడు 1955లో ఫజిల్ అలీ కమిషన్ ముందు కొంతమంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు, తెలంగాణకు చెందిన వాళ్ళు సంయుక్త రాష్ట్రానికి అనుకూలంగా వ్యతిరేకంగా కూడా మాట్లాడడం అనేది జరిగిందండి. మాడపాటి హనుమంతరావు, రామానంద తీర్థ లాంటి వాళ్ళంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒకే రాష్ట్రం ఉంటే బాగుంటుంది అన్నారు. అయితే డాక్టర్ చెన్నారెడ్డి, తర్వాత కేవీ రంగారెడ్డి లాంటి వాళ్ళంతా కూడా లేదు, సపరేట్ తెలంగాణ అన్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 1956వ సంవత్సరంలో మనందరికీ తెలుసు నవంబర్ 1వ తేదీన ఏర్పడినటువంటి యొక్క మొట్టమొదటి ఏమంటారు మన తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు కూడా ఫజిల్ అలీ కమిషన్ వాళ్ళు ఏమన్నారంటే ఒక 5 సంవత్సరాల పాటు తెలంగాణ సపరేట్గా ఉంచవచ్చు, 5 సంవత్సరాల తర్వాత తెలంగాణలోని 2/3 వంతు శాసనసభ్యులు కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ అంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. ఏమైనప్పటికీ అప్పట్లో ఉన్న నాయకులు ఉన్నాయి, ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి అని మొగ్గు చూపడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 1956లో ఆ రకంగా వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే మరి ఉద్యోగ అవకాశాలు ఎవరికి ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనే అంశం మీద ప్రధానంగా అప్పట్లో చర్చ జరిగింది. లోకల్ నాన్ లోకల్ అంటున్నాం మనం, స్థానికులు కాని వాళ్ళు అంటున్నాం కదా, దాని మీద చర్చ జరిగిందండి. దాని నిజానికి ఏంటంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది టోటల్గా కొత్తదేం కాదండి. మహారాష్ట్రలో కూడా సన్స్ ఆఫ్ ది సాయిల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ 1957వ సంవత్సరంలో ముల్కీ రూల్స్ అనేవి అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ ముల్కీ రూల్స్ అంటే ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో కనీసం 15 సంవత్సరాలు నివాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి అర్హత కలిగి ఉంటారు అనేటువంటి ఒక ప్రభుత్వ ఆదేశాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఆదేశం పైన కొంతమంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించడం అనేది జరిగింది. అది అయిపోయిన తర్వాత 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం అనేది జరిగింది. డాక్టర్ చెన్నారెడ్డి గారు స్టార్ట్ చేశారు, మనందరికీ తెలుసు. మరి 1969లో తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రముఖమైనటువంటి యొక్క కారణాలు ఏంటి అంటే పెద్ద మనుషుల ఒప్పందాన్ని గౌరవించలేదు అనేటువంటి ఒక భావన ముఖ్యంగా తెలంగాణ నాయకుల్లో ప్రముఖంగా ఆ రోజుల్లో ఉండేదండి. అంటే ఏ అంశాలను వదిలిపెట్టారని అనుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెద్ద మనుషుల ఒప్పందం కుదిర్చినప్పుడు ఏమనుకున్నారంటే ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టయితే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి, లేదా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టయితే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి అనుకున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని
ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యొక్క సంజీవరెడ్డి గారే దాన్ని అమలుపరిచినట్టుగా ఎక్కడ కూడా దాఖలాల్లో మనకు. అది ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రాంతాన్ని నిధుల్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించారు అనేటువంటి ఒక భావన కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతంగా ఉండింది. ఆ కారణంగా తెలంగాణ ఎజిటేషన్ వచ్చింది, అన్యాయం జరుగుతుంది. తర్వాత స్థానికులకి రాలేదు, ఉద్యోగాలన్నింటిలో కూడా ఎవరు ఆంధ్ర కోస్తా వాళ్ళు లేకపోతే రాయలసీమ వాళ్ళే ఉన్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా బాగా డెవలప్ అయిందండి. దానివల్ల ఎడ్యుకేషన్ అనేది పుంజుకుంది. మొత్తానికి ఆ తర్వాత మళ్ళీ 1973లో 72లో ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దీనికి ఒక పరిష్కార మార్గం కనుగోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో 6 పాయింట్ ఫార్ములా అనే దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. 6 పాయింట్ ఫార్ములా అమల్లోకి వచ్చింది. ఈ 6 పాయింట్ ఫార్ములాకు ఒక చట్టపరమైనటువంటి యొక్క రూపాన్ని కల్పిస్తూ 1975వ సంవత్సరంలో రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ జారీ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించడం అనేది జరిగిందండి. ఒక్కొక్క కొన్ని జిల్లాలని కలిపి ఒక జోన్గా విభజించడం అనేది జరిగింది. ఉద్యోగాల్లో ఆ జోన్లో ఉన్నటువంటి ఖాళీలు ఏర్పడినట్టయితే ఆ ప్రాంతంలో ఆ జిల్లాల్లో ఆ జోన్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆ ఉద్యోగాలకు అర్హులు. ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి ఒక జోన్ లో వ్యక్తిని ఇంకో జోన్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని క్యాడర్స్లో గజిటెడ్ కొన్ని క్యాడర్స్లో అండి, ముఖ్యంగా నాన్ గజిటెడ్ క్యాడర్లో మళ్ళీ గ్రూప్ 1 సర్వీసెస్ కదంతా ఇదంతా వర్తించదు. కొన్ని లిమిటెడ్ క్యాడర్స్లో ఫస్ట్ గజిటెడ్ పోస్ట్ దాకా అట్లా పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. ఇదంతా జరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఈ 6 పాయింట్ ఫార్ములా కూడా ఏం చేస్తారంటే మరి హైదరాబాద్ అనేది క్యాపిటల్ కాబట్టి కొన్ని పోస్టులను దీనిలోంచి మినహాయించడం అనేది జరిగిందండి. ఉదాహరణకి సెక్రటేరియట్, సచివాలయం అనేది ఈ పరిధి నుంచి వేరుగా ఉంచడం అనేది జరిగింది. అదేవిధంగా కొన్ని డైరెక్టరేట్ ఆఫీస్ ఉన్నాయి, డైరెక్టర్స్, అగ్రికల్చర్ డైరెక్టర్, కమిషనర్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి ఉన్నాయి. వీటిని కూడా మినహాయించడం అనేది జరిగింది. అప్పట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను కూడా ఇందులోంచి మినహాయించడం అనేది జరిగింది. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే దీని కారణంగా ఏమైందంటే డెప్యుటేషన్ మీద మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో మిగతా జిల్లాల్లో నుంచి కావచ్చు, లేకపోతే కోస్తా జిల్లాల్లో నుంచి కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో వచ్చి పనిచేయడం అనేది జరిగింది. ఈ లోపల కొంతమంది ఏమనుకున్నారంటే మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్స్ అనేవాళ్ళు ఎక్కువగా వచ్చి ఈ కానిస్టేబుల్స్ పోస్ట్లో కానీ లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్స్ పోస్ట్లో కానీ చేయడం వల్ల స్థానికులు ఇక్కడ పనిచేసేటువంటి యొక్క అవకాశం సన్నగిలుతుంది అనేటువంటి ఒక భావన అనేది కొంతమంది పోలీస్ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళు కలిగింది అనడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. అంటే హైదరాబాద్ నిండా ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళే పోలీసు లోకల్స్ కాకుండా నాన్ లోకల్స్ ఎక్కువగా చేరుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేటువంటి ఒక భావన కొంతమందిలో వచ్చిందండి. అందులో ఏం సందేహం లేదు. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఈ లోపల ఇంకొక విషయం మనం చెప్పుకోవాలండి. ఇక్కడ ఏంటంటే ఈ రామారావు గారు ఒక జీవో ఇష్యూ చేశారు ఆయన హయాంలో. జీవో ప్రకారం ఏంటంటే ఏ జోన్లో పనిచేసే వాళ్ళు ఆ జోన్లో పనిచేయాలి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ జీవో ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అసలు యాక్చువల్గా ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు కొంతమంది ఏ జోన్లో పనిచేసే వాళ్ళు ఆ జోన్లోనే చేయాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్లోకి అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టారు వీళ్ళు. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ జియో. అయితే దాని ప్రకారం కొంతమంది కానిస్టేబుల్స్ని, సబ్ ఇన్స్పెక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అంటే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు, అంటే అది తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా అయి ఉండొచ్చు. అది కేవలం వాళ్ళు రాయలసీమ వాళ్ళు, కోస్తా వాళ్ళు కావాల్సిన అవసరం లేదు, 6th జోన్లో లేని వాళ్ళు. ఇది మరి ఎందుకు జరగాల్సి వచ్చిందంటే దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే కొంతమంది పోలీస్ ఉద్యోగులు ట్రిబ్యునల్ను తర్వాత హైకోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. హైకోర్టు, ట్రిబ్యునల్ కూడా ఏమని చెప్పారంటే అసలు ఈ 7th జోను, ఫ్రీ జోను ఇట్లాంటివి ఏవీ లేవు, హైదరాబాద్ కూడా 6th జోన్లే పార్ట్ అని చెప్పారు. దానికి అదొక కారణం అనమాట. ఇదంతా జరిగిన తర్వాత ఏమైందంటే మళ్ళీ దీనికి సహజంగానే ఏ తీర్పు కానీ 2 వర్గాలకి అనుకూలంగా ఉండదు కదా. వీ కెన్ సాటిస్ఫై ఓన్లీ 1 గ్రూప్ కదా. అయితే దీనివల్ల ఎఫెక్ట్ అయినటువంటి కొన్ని పార్టీస్ సుప్రీంకోర్టు వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనం ఈరోజు ఏదైతే చర్చించుకుంటున్నామో అసలు హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్గానే ఉండాలి. ఇది ఇక్కడ ఎవరైనా ముఖ్యంగా అంటే ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇది అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తించడం. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ కమిషనరేట్లో, పోలీస్ కమిషనర్ పరిధిలో కేవలం కానిస్టేబుల్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది.
అది ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అది విషయం అండి. అంటే ఇప్పుడు ఇది ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ బాగు, తెలంగాణ వాళ్ళ జాగు అనేటువంటి నినాదాలు రాజకీయం చేస్తున్నటువంటి విమర్శలు వస్తున్నాయి. అంటే నిజంగానే దీంట్లో అంత గొడవ చేయడానికి ఏమీ లేదు. ఈ ఫ్రీ జోన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమే పెట్టినది ఆ పదం అనేది. ఇది నేను రాజకీయాల గురించి మాట్లాడను, కానీ రిక్రూట్మెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు ఓకే, అది కరెక్ట్. అది ఫ్రీ జోన్ అనే వర్డ్, ఫ్రీ జోన్ అనే పదం నిజంగా చెప్పాలంటే అప్పట్లో ఎక్కడ కూడా ఉపయోగించలేదండి. ఫ్రీ జోన్ అనేది ఎక్కడ ఉపయోగించలేదు. కాకపోతే ఇప్పుడు ఫ్రీ జోన్ అంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్. దీనికి కేవలం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి యొక్క కొన్ని ఉద్యోగాలకు మాత్రమే ఫ్రీ జోన్. అది మిగతా ఉద్యోగాలకు ఈ ఫ్రీ జోన్ అనేది వర్తించదు. తర్వాత ఇప్పుడు ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎందుకు దీనికోసం పోలీస్ శాఖలోనే ఇటువంటి ఒక తేడా రావడానికి కారణం అంటే దానికి ఒక కారణం కూడా ఉందండి. ఈ హైదరాబాద్ కమిషనరేట్ అనేది ఒక ప్రత్యేక యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఆ యాక్ట్లోనే ఆ అంశాలను మెన్షన్ చేయడం వల్ల ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క ఏమంటారు వెసులుబాటుతనం అనేది ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కల్పించడం అనేది జరిగిందండి. ఎందుకంటే ఇట్ ఇస్ అన్ సార్ట్ ఆఫ్ అటానమస్ బాడీ కింద దీన్ని ట్రీట్ చేయడం అనేది జరిగింది. మీరు అడిగారు ఒక ప్రశ్న, మరి దీని మీద ఎందుకు ఇంత ఆందోళన జరుగుతుంది అని. అయితే ఉద్యోగులు ఈ విషయం పైన కొంత ఆందోళన మీరు అన్నట్టుగా చెందుతున్న మాట నిజమే. దీనికి కారణం ఏంటంటే జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఈ జడ్జిమెంట్ అనేది కేవలం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే వారికే వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా పొరపాటున ఇదేమన్నా మిగతా శాఖలకు కూడా వర్తింపజేస్తారేమో అనేటువంటి యొక్క భయాందోళనలు మాత్రం ఉద్యోగుల్లో ఉన్నాయి. అందులో ఏ రకమైనటువంటి యొక్క సందేహం లేదండి. అంటే పోలీస్కి పరిమితం కాకుండా పోలీస్ శాఖకే కాకుండా మిగతా శాఖలకు కూడా ఒకవేళ విస్తరింపజేసినట్టయితే మరి లోకల్స్కి అంటే స్థానికులకి అన్యాయం జరిగేటువంటి యొక్క అవకాశం ఉంది అనేటువంటి యొక్క అభిప్రాయం ఉద్యోగ సంఘాల్లో ఉంది. దాని కారణంగానే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకి అందరికీ తెలుసు ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ దీనికి ఏమంటారు ఈ స్టే తీసుకురావడం కోసం అని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కూడా తెచ్చేటువంటి అవకాశాలు అవి ఉన్నాయండి. అది కాదండి. అంటే ఇప్పుడు ఈ మిగతా తెలంగాణ వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుందా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం? అంటే ఒకటి ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా ఫ్రీ జోన్ ఈ 5 జిల్లాలకి ఈ జోన్ అనేది 5 జిల్లాలు ఈ జోన్ కొన్ని ఇప్పుడు ఏంటంటే 6th జోన్లో మనకి నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటివి ఉన్నాయండి. మరి ఈ జిల్లాల వాళ్ళే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ కూడా 6th జోన్ కిందే వస్తుంది. హైదరాబాద్ కూడా 6th కిందే వస్తుంది. కానీ ఈ తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క జడ్జిమెంట్ ప్రకారం ఇప్పుడు ఇది ఫ్రీ జోన్ కింద వస్తుంది. ఫ్రీ జోన్ 6th జోన్ కింద రాదు. అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కానిస్టేబుల్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ వాళ్ళు అందుకు లోకలే కావాల్సినటువంటి అవకాశం ఉద్యోగ అవకాశాలు కూడా భయం వేస్తుంది అనమాట. స్థానికులకి రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వాళ్ళకి. ఎస్ మేడం, కరెక్ట్. అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఎవరైనా కూడా దీనికి అప్లై చేయొచ్చు. వాళ్ళని సెలెక్ట్ చేసేటువంటి యొక్క దీనికి మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి అనేది ఉంది. అయితే ఒకటి ఏంటంటే ఫైనల్గా మెరిట్ బేసిస్ మీద కమిషనర్ గారే దాన్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం స్టేట్ లెవెల్లో రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నా కూడా కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ అంతా కూడా డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తారు. సో మిగతా అందరితో పాటు పోటీలో పాల్గొని ఉద్యోగాలు తెచ్చుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. స్థానికులం కాబట్టి మాకు పెట్టాలి, ఈ పోస్టులన్నీ మాకే ఉంచాలి, కొంత శాతం రిజర్వేషన్ లాగా ఉంచాలి. కొంత శాతం కూడా అనలేదండి, టోటల్గా. ఎందుకంటే ఆ 6th జోన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండాలి ఉద్యోగాలు, మిగతా వాళ్ళకి ఉండకూడదు అని వీళ్ళ యొక్క వాదన. ఇటువంటి జోనల్ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు మేడం. ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ మనం చూసాం. మహారాష్ట్రలో కొన్ని సంఘటనలు జరిగాయి. అసలు అట్లీస్ట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోని కొన్ని కేడర్ ఉద్యోగాలకి ముఖ్యంగా కింది ఉద్యోగాల కోసం గొడవ జరుగుతుంది. కానీ లాస్ట్ టైం మహారాష్ట్రలో కనుక మనం చూసినట్టయితే ఒక ప్రాంతీయ పార్టీ అక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు బీహార్ నుంచి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళ పైన అటాక్ చేయడం, దాడి చేసి వాళ్ళని గాయపరచడం కూడా జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళందరూ రావడం వల్ల మా వాళ్ళకి లోకల్స్కి వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావడం లేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ రకంగా చేయడం అనేది జరిగిందండి. కాబట్టి అయితే ఈ జోనల్ సిస్టమ్ ప్రకారం ఇట్లా ఉండడం అనేది మాత్రం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడ లేదండి. ఈ కాన్సెప్ట్ మన రాష్ట్రంలోనే ఉంది. ఈ కాన్సెప్ట్ సో పరిపాలనా సౌలభ్యం ఎంతవరకు ఉంటుంది ఈ జోనల్ సిస్టంలో?
జోనల్ సిస్టంలో అంటే పరిపాలనా సౌలభ్యం కంటే కూడా ఇక్కడ ఏంటంటే లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసమే దీన్ని క్రియేట్ ఈ చేయడం 6 జోన్లు జరిగింది. అంతే తప్ప పరిపాలనా సౌలభ్యం పెద్దగా ఉంటుందని. కాకపోతే ఒకటి ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఒక అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఆ జోన్లోనే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, అదొక అడ్వాంటేజ్ ఎంప్లాయీస్కి. ఇప్పుడు నాన్ గెస్టెడ్ పోస్ట్లో కానీ ఫస్ట్ గెస్టెడ్ క్యాడర్లో కానీ వీళ్ళు ఏం చేస్తారంటే విత్ ఇన్ దట్ జోన్లోనే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందని. ఆ జోన్ వాళ్ళని వేరే జోన్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు. అది ఎంప్లాయీస్కి ఒక అడ్వాంటేజ్ కూడా. తర్వాత ఆ ప్రమోషన్స్ తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా అంటే ఎక్కువ దూరాలు పోరు పక్క తర్వాత జిల్లాలో మీరు ఇక్కడ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా నేను విన్నానండి ఈ జడ్జిమెంట్ తర్వాత. మరి హైదరాబాద్ను సపరేట్గా ఒక ఏమంటారు ఫ్రీ జోన్గా చేయడం వల్ల ప్రమోషనల్ అవెన్యూస్ కూడా తగ్గిపోయి లేట్గా ప్రమోషన్స్ వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రమోషనల్ అవెన్యూస్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రమోషనల్ అవెన్యూస్ తగ్గే అవకాశం కూడా ఉందండి. అది కూడా ఉంది. ఆ ఆస్పెక్ట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఎంప్లాయీస్ వెల్ఫేర్, ఇప్పుడు పోలీస్ శాఖలో పనిచేసే వారి సంక్షేమాన్ని చూస్తే ఏది దీనికి పరిష్కారం ఏంటి అంటే ఈ లోకల్ వాదన పక్కకు పెడితే దీనికి పరిష్కారం ఏంటి? మెయిన్ క్రాక్స్ అదొకటే అంటారు, అది తప్ప ఇంకేమీ అసలు ఏం కనిపించట్లేదండి. ఒకే ఒకటి అంటే వాళ్ళు ఏమంటారంటే మరి మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి రాజధానిలో ఉంటున్నాం కాబట్టి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి అని మిగతా వాళ్ళు అంటారు. సహజంగానే లోకల్స్ ఏమంటారంటే మిగతా వాళ్ళకి ఇవ్వడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందని లోకల్స్ అంటారు. ఇది ఒక సెంటిమెంట్కు అవకాశాలకు సంబంధించినటువంటి యొక్క చాలా డెలికేట్ అయినటువంటి యొక్క విషయం అండి. ఇది తేనెతెట్టను కదల్చడం లాంటిది అని చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఒకళ్ళకు అనుకూలంగా మాట్లాడితే ఇంకొకళ్ళకు కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇంకొకళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వేరే వాళ్ళకు కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ప్రభుత్వానికి కూడా అంటే సమాన అవకాశాలకి సుప్రీంకోర్టు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది సరైన వాదనగా ఉంటుంది. సమాన అవకాశాలు అందరికీ, రాష్ట్రంలో అందరికీ అంటే ఒకటి మేడం, సమాన అవకాశాలు అని చెప్పినప్పుడు కూడా ఇది మిగతా పోస్టులో ఇస్తున్నారు తప్ప ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి 3 రకాలైనటువంటి సివిల్ సర్వీసెస్ ఉంటాయండి. అఖిల భారత సర్వీసులని, కేంద్ర సర్వీసులని, రాష్ట్ర సర్వీసులని. ఈ లోకల్స్ నాన్ లోకల్స్ అనేది ఈ అఖిల భారత సర్వీస్లో మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉన్నాయి. అదే రకంగా సెంట్రల్ సర్వీసెస్ ఉన్నాయి. వాటికేటి కూడా ఈ రూల్స్ అవన్నీ వర్తించవండి. కేవలం క్రింది స్థాయి ఉద్యోగాలు స్థానికులను ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కాన్సెప్ట్ డెవలప్ చేశారే తప్ప మిగతా ఏం లేదండి. ఐ డోంట్ థింక్ ఇట్ గోస్ అగైన్స్ టోటలీ టు ది కాన్సెప్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ. ఎందుకంటే మీకు గ్రూప్ 1 పోస్టులకు అట్లాంటిది ఏం లేదండి. గ్రూప్ 1 పోస్టులకు కానీ లేకపోతే ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి పోస్టులకు కానీ వర్తించదండి. ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఈ కింద స్థాయిలో మాత్రం ఇలా పెట్టడం వల్ల కొంచెం ఇటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ కింది స్థాయిలోనూ అంటే కింది స్థాయిలో వాళ్ళకి అవకాశాలు కావాలి అనేటువంటి ఉద్దేశంతో అసలు కాన్సెప్ట్ అయితే ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ ఆస్పెక్ట్ అనే పెట్టడం అనేది జరిగిందండి. ఇందులో నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఏమీ లేదు. అంటే ఎక్కువగా నాన్ గెస్టెడ్ పోస్టులు ఆ ప్రాంతాలకు చెందిన వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళ శాలరీస్ అవి కూడా తక్కువగా ఉంటాయి. తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండడం అనేది కూడా కొంచెం కష్టం. ఆ ఉద్దేశంతో చేయడం. ఇప్పుడు మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకున్నట్టయితే వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్ కార్డు కూడా తీసుకుపోయి ఢిల్లీలో వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ లో వసతులు కూడా బాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఒకటి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, రెండోది స్థానికులకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారు అనే ఉద్దేశంతో కూడా ఈ రకంగా చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు అండి. ఇంకోటి స్థానికులకి ఎక్కువగా అవగాహన ఉంటుంది సమస్యల పట్ల. అదొకటి అంటే మీరు అన్నట్టుగా ఒకటి ఏంటంటే లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు అదొక పాయింట్ కింద కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి లేకపోతే ఎండిఓ ఆఫీస్లో కానివ్వండి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మీద కొంచెం ఎక్కువ అవగాహన ఉండి ఏ పరిష్కారాలు కూడా తీసుకోవడంలో వాళ్ళు ఉన్నతాధికారులకు పట్టు ఉంటుంది. ఉన్నతాధికారులకు సరైనటువంటి యొక్క సమాచారాన్ని ఇచ్చేటువంటి యొక్క అవకాశం కూడా ఉంది. మీరు అన్నట్టుగా ఆ అవకాశం కూడా ఉందండి. ఆ అడ్వాంటేజ్ కూడా డెఫినెట్గా ఉంటుందని చెప్పచ్చు మనం స్థానికులు కాబట్టి. మరి ఈ డిసడ్వాంటేజ్ మీరు అన్నట్టు ఈ జోనల్ సిస్టమ్ మన రాష్ట్రంలోనే ఉంది, ఇతర రాష్ట్రాల్లో లేదు.
మరి ఇక వాళ్ళు ఎలా కోపప్ చేస్తున్నారు? అక్కడ విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ. అయితే ఒకటి ఆ రాష్ట్రాలకి ఇక్కడికి కాన్సెప్ట్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ ప్రజల నరాల్లో జీర్ణించుకుపోయిందండి. ఈ కాన్సెప్ట్ అనేది మిగతా రాష్ట్రాల్లో ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ మేడం. విదర్భాలో ఉన్నప్పటికీ కూడా ఇంత తీవ్ర స్థాయిలో ఎప్పుడు కూడా అక్కడ జరగలేదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాకముందు నుండే ఇవన్నీ కూడా ఉన్నాయి కావడం వల్ల ఈ రకంగా జరగడం అనేది జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే డెవలప్మెంట్లో కూడా తెలంగాణకు సరైనటువంటి ఒక అభివృద్ధి జరగలేదు అనేటువంటి ఒక భావన ఉంది. బహుశా తెలంగాణ ఏరియా ఇంకా ఎక్కువగా డెవలప్ అయినట్టయితే ఈ రకమైనటువంటి యొక్క అసమానత లేకుండా చూసినట్టయితే ఈ రకమైనటువంటి ఒక అవకాశం ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు. మరి ఆ రకంగా అదొక కారణం అయి ఉండొచ్చు మేడం, ఆర్థిక అసమానత. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలకు వచ్చే అవకాశం కూడా ఉండదు కదండి వాళ్ళకు. కాబట్టి ఒక కారణం ఏంటంటే వాళ్ళు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ గవర్నమెంట్ జాబ్స్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా లోయర్ క్యాడర్స్లో. ఇప్పుడు కానిస్టేబుల్ అంటే ఏముంటుంది మేడం, వాళ్ళకి పాపం వాళ్ళ శాలరీస్ తక్కువగానే ఉంటాయి. ఈ మధ్య కొంచెం ఏదో ఇంప్రూవ్ చేశారు కానీ అంతకుముందు కానిస్టేబుల్స్ పొజిషన్ కూడా చాలా దయనీయంగా ఉండేదండి. అంత పెద్ద అట్రాక్టివ్గా ఏం లేదు. అనేక మంది కానిస్టేబుల్గా చేరిన వాళ్ళు కానిస్టేబుల్గా రిటైర్ అయ్యారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావడానికి 8 ఏళ్ల నుంచి 15 ఏళ్ళు పడుతుంది మేడం. అందులో కూడా అంత హ్యాపీగా ఏం లేరండి వాళ్ళు కూడా. వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అంటే కనీసం ఏంటంటే ఏది లేనప్పుడు ఏదో ఒకటి మేలు, ఏదో ఒక ఉద్యోగం మేలు కదా, ఒక ఫ్యామిలీని నడపొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం తప్ప అంతకుమించి వేరే ఏం లేదు. దీనికి ఒక పరిష్కారం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని వర్గాలను సంతృప్తిపరిచే పరిష్కారం అంటూ లేదు. దానికి ఒకటి గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే వీళ్ళని పిలిపించి కూర్చుని బట్టి మాట్లాడాలి. మరి అదొకటే పరిష్కార మార్గం. మరి వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు విన్న తర్వాత దాన్ని బట్టి మాత్రమే గవర్నమెంట్ ఏమైనా చేయగలదు. అంతకుమించి ఇంకేం చేయలేమండి ఇప్పుడున్న పరిస్థితులు. అంటే సమాన అవకాశాల నివాదన ఒకవైపు, స్థానికులకు ప్రాముఖ్యం అనేది ఒకవైపు. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అంటున్నారు మీరు. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అన్నప్పుడు మరి మీరు అన్నట్టుగా ఒక సొల్యూషన్ ఏంటంటే కొంత రేషియో ఏదో పెట్టుకుంటే బెటర్ అట్లాంటప్పుడు. ఇప్పుడు ఎందుకంటే రిక్రూట్మెంట్లో కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు చాలా మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు, అయితే వాళ్ళు ఆంధ్ర ఎక్కడో వాళ్ళు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అక్కడ ఉండొచ్చు, నేటివ్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మేడం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళంతా కూడా నాన్ లోకల్స్ కారండి. దట్ ఇస్ ద రాంగ్ కాన్సెప్ట్. సెటిలర్స్ అయినా కూడా ఇప్పుడు అక్కడ కూడా ఏముంటే కొంత పీరియడ్ అనేది ఉంది. ఇప్పుడు ఆంధ్ర ఏరియా నుంచి వచ్చినా కూడా ఆ పర్టికులర్ పీరియడ్కి ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా విల్ బి ట్రీటెడ్ ఎట్ పార్ విత్ ది లోకల్స్. కాబట్టి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నాన్ లోకల్స్ అనడం అనేది కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. అట్లా అని కూడా ఎవరు అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఏంటంటే ఇప్పుడు మనం దేని మీద డిసైడ్ ప్రాంతీయ విభేదాలు తలెత్తినప్పుడు ఎప్పుడో మీ తాతగారిది అక్కడి నుంచి మీ ఊరు అది కాబట్టి మీరు ఆంధ్రులే, కేసీఆర్ కూడా ఆంధ్రులే, ఆ వాదనకి అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయ్యారు అనేటువంటి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పాయింట్ ను లోకలా నాన్ లోకలా అనేది మనం విద్యార్హతల ఆధారంగా డిసైడ్ చేస్తున్నామండి. అతను ఇప్పుడు హైదరాబాద్లో చదువుకున్నాడు అనుకోండి ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్, వాళ్ళు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా రాయలసీమల వాళ్ళైనా కూడా వాళ్ళు లోకల్స్ కిందే వస్తారు కదా. కానీ మీ పేరెంట్స్ యాన్సిస్టర్స్ ఎక్కడో ఉన్నారు కాబట్టి మీరు నాన్ లోకల్స్ అని అనట్లేదు కదా ఇప్పుడు. కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుందని నేను అనుకోవట్లేదండి. వాళ్ళు ఏంటంటే మనం ఒక జోన్లోకి ఎప్పుడు వస్తారు అనేది ఆ ఏరియా ఆ జోనల్ జ్యూరిస్డిక్షన్లో మీరు చదువుకున్నట్టయితే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది పోస్ట్ విచ్ ఫాల్ వ్యాకెంట్ ఇన్ దట్ పర్టికులర్ జోన్ అంటే అది సంగతి అక్కడ మనం. సో ఈ ఫ్రీ జోన్ అనేది ప్రాంతీయ విభేదాలకి, ఎన్నో సమస్యలు, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈ డిమాండ్లకి, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లకి, ఈ ఒక స్థానికులకు ఉద్యోగాలు దక్కట్లేదు అనేటువంటి దానికి వర్తించింది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. సాధారణంగా నిర్ణయం తీసుకున్నటువంటి కాదు, చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే 3 ప్రాంతాలకు చెందినటువంటి యొక్క ప్రజల అభీష్టాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.